హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుదిపేసిన సంఘటన గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటన. అమ్మాయిల బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ సీక్రెట్ కెమెరాల ద్వారా వారి యొక్క జీవితాన్ని బుగ్గిపాలు చేసినాడు ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుతున్న ఒక అమ్మాయి సహకరించిందని చెప్పేసి మనకు వివిధ వార్తా కథనాల ద్వారా చూసినాము. ఆ అమ్మాయి మనకి సహకరించడం వల్ల వాడు ఒక 400 వీడియోలు కలెక్ట్ చేసినాడంట. వివిధ అమ్మాయిల యొక్క వీడియోలు అన్నీ కూడా కలెక్ట్ చేసి వాటిని ఇతర కాలేజీల అబ్బాయిలకు, వాళ్ళ కాలేజీల అబ్బాయిలకే అమ్మి డబ్బులు పోగు చేసుకున్నాడని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని అమ్మాయిలు ఆ యొక్క బాత్రూంలో కెమెరాలు ఎట్లా పెట్టినారు, ఏ విధంగా పెట్టినారు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించి యజమాన్యానికి చెప్పినప్పుడు కూడా యజమాన్యం పట్టించుకోలేదు. ఆ అమ్మాయిలు ఎంతగానో బాధపడినారు. ఆ అమ్మాయిలు కూడా ఆ విషయాన్ని యజమాన్యం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందని అదే కాలేజీ హాస్టల్ ముందు, అదే కాలేజీ దగ్గర వి వాంట్ జస్టిస్ అని వాళ్ళు నిరసనకు దిగినా కూడా అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా అక్కడ ఏం జరిగిందో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ప్రతి విషయాన్ని మేము ఖచ్చితంగా ఛేదించి బాధ్యులైన పైన కఠిన చర్యలు తీసుకుంటాము అనే మాటల వరకే ఉంది తప్ప మరి నిజంగానే అక్కడ కెమెరాలు కలెక్ట్ అయినాయా, హెడెన్ కెమెరాలు కనిపించినాయా, మరి ఏం జరిగింది అనే విషయాన్ని ప్రభుత్వం ఆరాధిస్తే చంద్రబాబు నాయుడు అన్నారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎలాంటి హెడెన్ కెమెరాలు కనిపించలేదు, ఎలాంటి కెమెరాలు లేవని ఒక పత్రిక ప్రకటన చేసినాడని చెప్పేసి చాలా మీడియా కథనాలు తెలుపుతూ ఉన్నాయి. అయితే భారతదేశంలో కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం భారతదేశాన్ని కుదిపించింది. ఆ తర్వాత మనకు అదే విధంగా మలయాళంలోని మరి ఆడ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా వేధింపులు అమ్మాయిల పైన, హీరోయిన్ల పైన చాలా లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఒక కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆడ కూడా అల్లకల్లం అయిపోయింది కేరళ రాష్ట్రం. దాని తర్వాత ఎమ్మటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటన చాలా దారుణంగా అమ్మాయిల జీవితాల్ని బుగ్గిపాలు చేసే విషయాలమైన సంఘటనలు బయటికి రావడం వల్ల అమ్మాయిల తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది. కానీ ఒక అమ్మాయి వాళ్ళ వాష్రూమ్లోకి సీక్రెట్ కెమెరా జరిగింది. దాన్ని ఎట్లా పెడతారు, ఆ హెడెన్ కెమెరాను, సీక్రెట్ కెమెరాను షవర్ లో ఎలా పెట్టారు, ఎలా సెట్ చేసినారు, ఎలా తీసినారు అనేది ఆ అమ్మాయి కట్టినట్టుగా వివరించడం కూడా జరిగింది. చాలా మంది అమ్మాయిలు అందరూ కూడా వి వాంట్ జస్టిస్ అని ఆ హాస్టల్లో దద్దరిల్లిపోయేలా, నలుదిశలు దద్దరిల్లిపోయేలాగా వాళ్ళు చాలా నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు వివిధ సంఘాల నాయకులందరూ కూడా వాళ్ళకు సపోర్టెడ్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. యజమాన్యం దిగిరాక తప్పలేదు. యజమాన్యం దిగొచ్చి పిల్లలకు న్యాయం చేసిందంటే న్యాయం చేయలేదు. యజమాన్యం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యం దిగివచ్చి ఎవరైతే అమ్మాయి ఈ అబ్బాయికి 400 వీడియోలు తీసుకోవడానికి సహాయం చేసిందో ఆ అమ్మాయిని, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నైటే అమ్మాయిని కాలేజీ నుండి క్షేమంగా వాళ్ళ గృహానికి తరలించినారని కూడా ఈ వీడియో బాక్స్లో మీరు చూడవచ్చు. అలాంటి కథనాలు కూడా వచ్చినాయి. అలాంటి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తరలిస్తుంది యజమాన్యం అని చెప్పేసి ఈ యొక్క కాలేజీలో చదివే అమ్మాయిల వీడియోలు తీసి బయటికి పంపేయడం కూడా జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఇప్పుడు ప్రతి చోట జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన చర్యల్లో ఎవరు కూడా చిక్కుకోవద్దని చెప్పడానికి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నా. మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే ఇలాంటి సీక్రెట్ కెమెరాలు ఒకవేళ వాష్రూమ్స్లల్లా, హోటల్ వాష్రూమ్సే కావచ్చు, రెస్టారెంట్ వాష్రూమ్స్లే కావచ్చు, లేకపోతే ఆఫీస్ వాష్రూమ్స్లే కావచ్చు, ఇలాంటి సీక్రెట్ కెమెరాలు ఉన్నప్పుడు మీరు ఆ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా లేవా అని గమనించడానికి వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు లైట్ ఆఫ్ చేసి మీ కెమెరా యొక్క టార్చ్ను, మీ కెమెరాను ఆన్ చేయండి. అప్పుడు మీకు ఎక్కడన్నా మీకు హెడెన్ కెమెరా, సీక్రెట్ కెమెరా ఉన్నదంటే మీకు అక్కడ బ్లింక్ అయినట్టు కానీ, మీకు లైట్ వచ్చినట్టు కానీ అనిపిస్తుంది. ఎమ్మటే అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి సంబంధిత అధికారులకు కానీ, యాజమాన్యం కానీ ఫిర్యాదు చేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎవరో వచ్చి ఏదో రక్షిస్తారని ఎదురు చూడొద్దు. అమ్మాయిలు మీరే సేఫ్గా ఉండండి. ఎందుకంటే ఈ సమాజం అంతా భ్రష్టు పట్టిపోయింది. సమాజం ఏడ చూసినా కుళ్ళిపోయింది. అమ్మాయిలకు స్వేచ్ఛ లేకుండానే తయారైపోయింది. ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని వందల మంది అమ్మాయిల జీవితాలకు ముడిపడి ఉన్న అంశాన్ని ఎవరు కూడా నిక్కచ్చిగా ఛేదించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా యజమాన్యంతో సహా పోలీస్ డిపార్ట్మెంట్తో సహా ముఖ్యమంత్రి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వరకు కూడా అక్కడ హిడెన్ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు ఏవి కూడా కనిపించలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అక్కడ ఏమర్థమైంది అనేది అందరికీ అర్థమైంది. ఆ యొక్క కాలేజీ యాజమాన్యాన్ని బ్రతికించడానికి, ఆ యొక్క కాలేజీ యాజమాన్యాన్ని సేవ్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని విద్యార్థులంతా కూడా ముక్త కంఠంతోనే లొల్లి చేస్తూ ఉన్నారు. నేను కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేసినాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా మనకు ఎడ్యుకేషన్లో భాగమే కాబట్టి వీడియో చేసినాడు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.